అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వన్యప్రాణుల సంరక్షణ చట్టం అమల్లో ఉంది. నెమలిని జాతీయ పక్షిగా అనౌన్స్ చేశారు. దాని పరిరక్షణకి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కొంతమంది వేటగాళ్ళు వన్యప్రాణులను వేటాడుతూనే ఉన్నారు, హింసిస్తున్నారు. ఇది కాస్త తాజాగా జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట సంబంధించినటువంటి గ్రామంలో సత్యనారాయణ, షికారి సత్యనారాయణ అంటారు. ఆయన 2017లో దుప్పి హత్య కేసులో, అంటే వన్యప్రాణుల హత్య కేసులో ఇటు మాదేపూర్ ప్రాంతంలో ఆయన ఇప్పటికీ బెయిల్ మీద వచ్చాడు. కేసులు ఉన్నాయి, అయినప్పటికీ బుద్ధి మారలేదు. మళ్ళీ ఆయన దగ్గర ఉన్నటువంటి రివాల్వర్ 0.22 రివాల్వర్తో షూట్ చేశాడు నెమల్ని. అలాగే అనుమానం వచ్చినటువంటి గ్రామస్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీ చేశారు. పోలీసుల తనిఖీల్లో సత్యనారాయణ అనే వ్యక్తి, అలాగే రాజు అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా హుండాయ్ కారు, దాంతోపాటు రివాల్వర్, ఒక కత్తి, అలాగే మృతి చెందినటువంటి పికాక్ను స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశామని చెప్పారు. గతంలో ఆయన పైన పలు సెక్షన్ల ప్రకారం కేసులు ఉన్నాయి. దుప్పిని వేటాడి హతమార్చినటువంటి కేసులో సైతం ఈయన నిందితుడు అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నెమళ్లను వేటాడడం, వన్యప్రాణులను వేటాడుతూ తన యొక్క షికారి సత్యనారాయణ అనేటువంటి పేరుని కొనసాగిస్తూనే సరదాగా ఉందా అతనికి అనేటువంటి కోణంలో సైతం పలువురు విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇది కఠినంగా వేటగాళ్ళని శిక్షించాలి అనేటువంటి డిమాండ్ పలు ప్రాంతాల నుంచి వస్తుంది. చూద్దాం ఇట్లాంటి నేరగాళ్ళని ఎలాంటి శిక్షలు విధిస్తే బాగుంటుంది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.